భలే బాగుంటుందన్నమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కూర. క్యాబేజీ పెసరపప్పు చూడండి. ఇంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం పెసరపప్పు ఎంత తీసుకున్నాం మనం తీసుకుంటే 2 కప్పులు వాటర్. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాము. చూడండి, వీటిని స్టవ్ మీద పెడతాం. ఉడికిందంటే ఉడికింది అన్నట్టుగా పెట్టుకోవాలా. దీంట్లో పసుపు ఉప్పు వేసాను, కొంచెం సాల్ట్. దీన్ని ఇప్పుడు కూర ఏ విధంగా తయారు, పచ్చిమిర్చి, ఆనియన్స్, దోరగా వేయించుకోవాలా. దోరగా అయితే వేగినాయి, బ్రౌన్ కలర్ వచ్చాయి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఈ 4 మిక్సీ పట్టాను అనమాట కచ్చాపచ్చాగా. అప్పుడు వీటిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను, వేయించుకోవాలి. చాలా బాగుంటుంది రసంలోకి. ఇవైతే వేగినాయి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాం. చూడండి, కట్ చేసేస్తున్నాం టమాటాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, మళ్ళీ దీంట్లో పసుపు కొంచెం. ఇలా మగ్గనట్ల అంటే టమాటా అనేది మగ్గాలన్నమాట. మగ్గితే కూర టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అప్పుడు మనం లాస్ట్లో ఈ పప్పుని యాడ్ చేస్తాం. టమాటా మగ్గనిస్తాము, కొంచెం కొత్తిమీర వేస్తున్నాము. మగ్గిన తర్వాత పప్పు యాడ్ చేస్తాం. నీట్గా వేగిపోయింది. ఇప్పుడు పప్పు అయితే యాడ్ చేస్తాం. కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు, క్యాబేజ్. డ్రై చేశాను, పప్పు అనేది యాడ్ చేశాను. దీన్ని ఒక 2 మినిట్స్ వండిస్తే తర్వాత కూర అనేది అంటే కొంచెం సేపు బాయిల్ ఉడకనిచ్చి కూరని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కూర అయితే అన్నీ మనం ఇప్పుడు దీంట్లో మసాలాలని సరిపోయలేదని చూస్తా ఒకసారి. అయితే సరిపోయింది, అన్ని ఉప్పు కారాలన్నీ సరిగ్గా సరిపోయినాయి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఒక 2 నిమిషాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కూర అయితే చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. క్యాబేజీ పెసరపప్పు అంతే. చూడండి, ఈ విధంగా దించుకోవడం కర్రీ అనేది.